మేమైతే దీన్ని మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చాము. పాపం నొప్పి తట్టుకోలేక నిన్నటి నుంచి ఒకటే ఏడుస్తుందంట. అసలు ఇది ఎక్కడ కరిసిందో కానీ చాలా గట్టిగా కరిసినట్టుంది. పాపం అసలు ఏమీ తినట్లేదు. ఇంజెక్షన్ చేయించి మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాం, కానీ దీన్ని చూస్తుంటే అసలు ఎంత బాధేస్తుందో. పాప ఇది నొప్పి తట్టుకోలేక ఒకటే ఏడుస్తుంది. మా నొప్పి వస్తుందే వద్దలే బుడి బా ఎవరే నిన్న. అయ్యయ్యో బుడి చచ్చిపోయిందా? లోపల ఇది కలిసింది. ఇదిగో ఇదైతే మా కళ్ళ ముందు మా చేతుల్లోనే చచ్చిపోయింది. అసలు మేము అనుకోలేదు ఇది చచ్చిపోయిద్ది అని. మామూలుగా కుక్క కరిసింది అంటే దాన్ని క్లీన్ చేసి పసుపు పెట్టి పంపించాం, కానీ అది పిచ్చి కుక్క అనుకుంటా. దీని బాడీ అంతా చూడండి ఎలాగా నీలం కలర్లో అయిపోయింది, మొత్తం బ్లడ్ అంతా. వాళ్ళమ్మ దీన్ని దగ్గరికి కూడా రానివ్వట్లేదని అక్కడ వాళ్ళే చెప్తే ఎందుకు రానివ్వట్లేదో అని మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చుకున్నాం దీన్ని. ఇది పిచ్చి కుక్క కరిసింది కాబట్టి వాళ్ళమ్మ దగ్గరికి కూడా రానివ్వట్లేదు. ఇది మాకు పరిచయమైన 4 రోజులే అయినా ఇది మాకు చాలా దగ్గర అయిపోయింది, కానీ దీన్ని మేమైతే ఎంత ట్రై చేసినా కాపాడలేకపోయాము. సారీరా బుడ్డి.